నీ కన్నీటి ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు ఇదే. ఈ ప్రపంచం చాలా శబ్దంగా ఉంది. అందరూ మాట్లాడుతున్నారు. అందరూ తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. కాని అసలు నీ మనసులో ఏముందో ఎవరైనా అడిగారా? నీ మౌనంలో దాగి ఉన్న బాధను నిజంగా వినేది ఎవరు? నువ్వు ఎవరికీ చెప్పలేక దిగమింగుకున్న కన్నీళ్లు, రాత్రి నిశ్శబ్దంలో ఎవరూ లేనప్పుడు నువ్వు ఒంటరిగా పడిన ప్రార్థనలు. ఎవరూ చూడటం లేదు అనుకుంటున్నావేమో, కాని వాటిని దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రతి నిట్టూర్పును వింటున్నాడు. నువ్వు అందరి ముందు నవ్వుతున్నట్టు నటిస్తున్నావు, కాని లోపల గుండె మౌనంగా ఏడుస్తోంది. 10 మందిలో ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం నిన్ను వేధిస్తోంది. నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కాని సమాధానాలు దొరకడం లేదు. నీ సమస్యను ఎవరితో చెప్పాలో తెలియదు. చెబితే అర్థం చేసుకుంటారో లేదో అన్న భయం. అసలు ఎలా ప్రార్థించాలో కూడా అర్థం కానంత భారంగా నీ హృదయం ఉంది కదా. అలాంటి వేళ దేవుడు నీతో ఈరోజే మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుని నిశ్శబ్దంగా ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి బహిరంగముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవును, దేవుడు నీ నోటి శబ్దాన్ని కాదు, నీ హృదయం లోతుల్లో ఉన్న ఆవేదనను చూస్తాడు. నువ్వు గదిలో తలుపు వేసుకుని కార్చే ప్రతి కన్నీటి చుక్కకు ఆయన దగ్గర ఒక లెక్క ఉంది. మిత్రమా, దేవుని దగ్గర నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. గొప్ప పాండిత్యం ఉండాలన్న నియమం అంతకన్నా లేదు. కేవలం ఒక్క మాట, మనస్ఫూర్తిగా ప్రభువా, నాకు నీవు కావాలి అని అనగలిగితే చాలు. నీ నిశ్శబ్దం కూడా దేవుడికి స్పష్టంగా వినిపిస్తుంది. నీకు మాటలు రాక నువ్వు కార్చే కన్నీళ్లు కూడా ఆయన దృష్టిలో గొప్ప ప్రార్థనలే. మనుషులు నీ మాటలు వింటారు, కాని దేవుడు నీ మనసును చదువుతాడు. గుర్తుంచుకో, నువ్వొక మూలన నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకోసం తెరవెనుక నిశ్శబ్దంగా పనిచేస్తుంటాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను ఆయన మారుస్తున్నాడు. నీ శత్రువులకు తెలియకుండానే నీ భవిష్యత్తును ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉండవచ్చు, కాని రేపు దేవుడు నీకిచ్చే విజయం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. నీ జీవితమే ఒక గొప్ప సాక్ష్యంగా మారుతుంది. ఇక్కడ నుండి ప్రార్థనపూర్వకమైన సందేశం మొదలవుతుంది. వాయిస్ కొంచెం తగ్గించి భారంగా చెప్పండి. ఇప్పుడు నీ భారాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచుతూ ఈ మాటలను నీ మనసులో అనుకో. నా ప్రాణప్రియుడా, నా తండ్రి, నా జీవితం గందరగోళంగా ఉంది. చుట్టూ మనుషులున్నా నేను ఒంటరివాడినైపోయాను. ఎవరితో చెప్పుకోలేక, లోపల దాచుకోలేక సతమతమవుతున్నాను. నా కన్నీళ్లు నీకు తెలుసు. నేను పడుతున్న వేదన నీకు తెలుసు. లోకం నన్ను తక్కువ చేసినా నువ్వు నన్ను వదిలిపెట్టవని నమ్ముతున్నాను. నా హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని నీ దయతో మాన్పించు. నాకు దారి చూపించు ప్రభువా. నువ్వు నిశ్శబ్దంగా ఇలా వేడుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను తాకుతోంది. భయపడకు, దిగులుపడకు. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. నీ అప్పుల బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నమ్మకంతో ఒక అడుగు వేస్తే ఆయన నీకోసం 100 అడుగులు ముందుకు వస్తాడు. నీ సమస్య కంటే నీ దేవుడు చాలా పెద్దవాడు. ఇప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకో. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ఎవరైతే గుండె నిండా భారంతో, కళ్ల నిండా నీళ్లతో ఈ సందేశాన్ని వింటున్నారో వారిని ఇప్పుడే ముట్టుకోండి. వారి జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించండి. మనుషులు అర్థం చేసుకోకపోయినా నువ్వు వారిని ప్రేమిస్తున్నావని వారికి తెలియచేయండి. వారి రహస్య ప్రార్థనలకు, నిశ్శబ్ద రోదనలకు ఈరోజే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరవండి. అప్పుల ఊబిలో ఉన్నవారిని విడిపించండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతనివ్వండి. రేపటి గురించి భయపడుతున్నవారికి నీ శాంతిని ప్రసాదించండి. వారి కన్నీళ్లను ఆనంద తైలంగా మార్చండి తండ్రి. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో నీ వెలుగు నింపండి. ఎవరైతే ఒంటరితనంతో కుమిలిపోతున్నారో వారికి తోడుగా ఉండండి. నీవే వారి కోట, నీవే వారి ఆశ్రయం. వారి నిశ్శబ్ద ప్రార్థనలకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం లోకమంతా చూసేలా చేయండి. నీ అపారమైన కృపతో వారిని ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నూతనత్వాన్ని తీసుకురండి. ఈ మాట నీ హృదయాన్ని తాకితే, దేవుడు నీ ప్రార్థన విన్నాడని నువ్వు నమ్మితే, నీ మనసులోని మాటను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సందేశాన్ని మరొకరికి పంపడం ద్వారా వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే నీవు పంచుకునే ఈ ఒక్క మాట ఒకరి జీవితంలో నిరీక్షణను నింపవచ్చు. దేవుని ప్రేమ
ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఆయన నిన్ను ఎన్నటికీ విడనాడడు. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మన ఛానల్ను అనుసరించండి. దేవుడు నిన్ను మరియు నీ కుటుంబాన్ని నిరంతరం ఆశీర్వదించి కాపాడి నడిపించుగాక. ఆమెన్.